Hello everyone, welcome back to my channel. This is Sushmita Alapati. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై అన్నయ్యస్ పెళ్ళి షాపింగ్. కానీ అన్నయ్య కాదు, నాకు. సో నేనేమేం షాపింగ్ చేస్తాను, ఎక్కడ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్లీ ఇంకా 10 minutesలో బస్ ఉంది, సో లేట్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో బస్ వచ్చేసి 10:40కి, ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయిపోయింది. సో ఇప్పుడు లేట్ చేయకుండా, ఆల్రెడీ లేట్ అయ్యాము. సో ఇప్పుడైతే బస్ దగ్గరికి వెళ్దాము. మేము బుక్ చేసుకుంది న్యూగో, మేము వెళ్ళేది హైదరాబాద్. అండ్ మా బస్ 10:40కి, ఇప్పుడు 10:30 అయింది. సో లెట్స్ గో. మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం గైస్. ఎక్కడికంటే హైదరాబాద్. ఎందుకంటే మా అన్నయ్య పెళ్ళి. సో పెళ్ళి షాపింగ్ కోసం వెళ్తున్నాం. మా మమ్మీస్ కూడా ఉన్నారు, వాళ్ళు వేరే సీట్లో ఉన్నారు, మేము ఈ సీట్లో ఉన్నాం అనమాట. సో మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం. మనకి ఏసీ బస్ కావాలి, కానీ ఏసీ ఆఫ్ చేసుకుంటాం. ఓకే బాయ్. నేను ఆన్ చేస్తున్నాను. ఓకే బాయ్. బాయ్ చెప్పు. సో మనకి బస్లో ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. సో గాయస్, సో గాయస్ మేము ఈరోజు మాకు బస్లో బోర్ కొడుతుంది. సో మేము ఏం చేస్తున్నామంటే వాట్స్ ఇన్ మై మామ్స్ బ్యాగ్. కనిపిస్తున్నావు? కన్ను కొడతావు? అది కన్ను కొడుతుంది కదా, ఇలాగన్నా నువ్వు రాది పెళ్ళికి. అమ్మ వచ్చేదిగో. ఓకే అమ్మ, నువ్వు నీ వాళ్ళు కన్ఫ్యూజ్. చూడు సరే, వాట్సాప్ ల్యాగ్ అయిపోతుంది. ఓకే ఓకే డన్. సో వాట్స్ ఇన్ మై మామ్స్ బ్యాగ్ అంటే వీళ్ళ అత్త, అంటే మా మమ్మీ కాదు, మా అంకుల్ వాళ్ళ వైఫ్. అది కొడుతున్నది. ఇందాకడిది ఒక హఠాత్ పరిణామం. So let's continue. బస్లో మమ్మల్ని ఎవరు బ్లాక్ చేయనివ్వండి. ఫస్ట్ డోర్లు కొడుతున్నారు, చార్జర్, స్కార్ఫ్ నాదే. అంటే నేను పద్ధతి అని కాదు, ఇది నా హ్యాండ్కి బ్యాండేజ్, పెయిన్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, ఇది బబుల్ గమ్స్ ఫ్రమ్ యూఎస్ఏ, అమెరికా నుంచి తెచ్చుకున్నాము. అమెరికా నుంచి తెచ్చుకుంటున్నామో కానీ మా నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను అంతే. నెక్స్ట్ మా మమ్మీ కళ్ళజోడు, నా కళ్ళజోడు, మా మమ్మీ చార్జర్, వాళ్ళంతా. అండ్ మా మమ్మీ మెడిసిన్స్ ఏవో ఉన్నాయి. మెడిసిన్స్ ఫైనల్ మెడిసిన్స్ అంటుంది. డైరీ నాది. నువ్వు ఫస్ట్ ఫ్రెండ్స్ నేను బాగున్నా. అండ్ బూమర్ వీడియో, 2 లిప్స్టిక్లు కూడా, చాక్లెట్లో లిప్స్టిక్లు వదలదు. లిప్స్టిక్ టేస్ట్ చాలా బాగుంది. అసలు ఒకటే తెచ్చింది, వేస్ట్ అసలు. సెంటర్ ఫ్రెష్ అంతే గైస్. సో దట్స్ ఇన్ మై మామ్స్ బ్యాగ్. రేపు కలుద్దాం, ఎందుకంటే ఈ బస్సులో మమ్మల్ని ఎవరు బ్లాక్ చేసుకునేట్లేదు. బై, గుడ్ నైట్. సో మాకు ఇప్పుడు ఒక బ్రేక్ కోసం ఆపారు. మనం ఈ చిప్స్ అవి కొనుక్కున్నాం. ఇది ముందే తెచ్చుకుంది. ఇవి కొనుక్కున్నాం అన్నమాట. ఇప్పుడు టైం
12 అయింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మేము 5:40కి దిగేయాలి, బట్ నేను మార్నింగ్ లేచి చూస్తే 6:40 చూపించింది. బట్ మేము దిగేసరికి 7:30 అయింది గైస్. 2 hours లేట్ ఆల్మోస్ట్. సో ఇంకా ఇంటికి వచ్చేసాక ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయాము, ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి. సో మేము రెడీ అయిపోయాము, ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తాం. అండ్ నా అవుట్ఫిట్ చూపిస్తా. ఒక స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను, కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని. సో ఇప్పుడైతే లెట్స్ గో టు షాపింగ్. సో ఫస్ట్ అయితే శారీ షాపింగ్కి వెళ్తున్నాము, బికాస్ నాకైతే శారీ కట్టుకోవాలనిపించింది. బికాస్ ఇట్స్ మై బ్రదర్స్ వెడ్డింగ్, ఐ వాంటెడ్ టు వేర్ ఎ శారీ. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే శారీ షాపింగ్కి వెళ్ళాము, జూబ్లీ హిల్స్. సో నేను చాలా చూశాను, బట్ నాకు ఏం నచ్చలేదు. ఫైనల్గా రాధాకృష్ణలో నాకు ఒక శారీ నచ్చింది. నేను అదేంటో ఇప్పుడే రివీల్ చేయను, మీకు వెడ్డింగ్ అప్పుడు చూపిస్తాను వ్లాగ్స్లో. అండ్ మా అన్న వెడ్డింగ్ వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఏం తీసుకున్నానో మీకు అప్పుడు చూపిస్తాను. అండ్ ఆల్సో నాకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది, బికాస్ దివాళీ టైం కదా, సో గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. అండ్ తర్వాత అయితే మేము లంచ్కి ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ లెహెంగాస్, క్రాప్ టాప్స్ వాటి కోసం కలర్ ఫ్యాబ్రిక్స్కి వచ్చాము. ఇక్కడ నాకు పర్సనల్గా చాలా ఇష్టం, చాలాసార్లు వచ్చి తీసుకున్నాం. లైక్ మా అక్క కూడా తీసుకునింది ఇక్కడే శారీస్కి క్లాత్ తీసుకుని డై చేయించుకోవడం అట్లా. సో నాకైతే మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళాను, క్రాప్ టాప్ ఫర్ రిసెప్షన్. సో నాకైతే నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా దొరికేసింది. సో ఈ ఆరెంజ్ కలర్ది నేను ప్రింటెస్ట్లో చూసుకున్నాను, నాకైతే ఎగ్జాక్ట్ దొరికింది. సో నేను దాన్ని ఇంకా స్టిచ్చింగ్కి తీసుకున్నాను. అండ్ నా శారీకి కావాల్సిన బ్లౌజ్ అండ్ మమ్మీ వాళ్ళకి కావాల్సిన బ్లౌజెస్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము. రిషిత షాపింగ్కి వచ్చి స్నాక్స్ తింటున్నా. తీసుకో. అయిపోయిందా షాపింగ్? నచ్చినాయా? ఏ చూపి నీ బట్టలు. సో వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. అండ్ మేము ఏమేమి తీసుకున్నాం, ఎట్లా కస్టమైజ్ చేసుకున్నాం అనేది మీరు ముందు వీడియోస్లో చూడొచ్చు. అండ్ మీకు మంచిగా కస్టమైజ్ చేసుకోవాలి మీ అవుట్ఫిట్ మీరు అనుకుంటే యూ క్యాన్ విజిట్ కలర్ ఫ్యాబ్రిక్స్. సో అక్కడైతే మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. అండ్ ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసాము, స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసి. నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఒక్క రోజులో నా షాపింగ్ బట్టలు మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పేసి. సో ఫైనల్లీ నా బట్టలు అవన్నీ తీసేసుకున్నా. అండ్ కొన్ని యాక్సెసరీస్ అవి అన్నీ ఉన్నాయి ఇంకా. సో నేను చెప్పాను కదా నా శారీకి ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది అని చెప్పి. సో అదే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. The next day. ఇట్స్ డే 2 ఆఫ్ షాపింగ్. సో మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి పూరి తిన్నాము. సో తినేసి ఇంకా రెడీ అయిపోయాము. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్. ఇది వచ్చేసి నేను టాప్ యూఎస్ నుంచి తెప్పించుకున్నా అండ్ దానికి బ్లూ జీన్తో పేర్ చేశాను. సో మేము ఈరోజు శివాని బ్యాంగిల్ స్టోర్కి వచ్చాము. ఇది వచ్చేసి బేగం బజార్లో ఉంది. మాకు వెడ్డింగ్కి కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము. లైక్ నేను శారీకి అండ్ లెహెంగాకి, రిషితాకి, మమ్మీ వాళ్ళు అందరం ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు మీ అవుట్ఫిట్ చూపిస్తే మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో ఉండి మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. సో నేనైతే నాకు మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ తర్వాత అయితే మేము శారీకి కావాల్సిన లేస్ అండ్ టాజిల్స్ కోసం కేఆర్ కసత్కి వచ్చాము. ఇది వచ్చేసి పంజాగుట్టలో ఉంది. ఇక్కడ మనకి చాలా వెరైటీ ఆఫ్ లేసెస్, టాజిల్స్ ఉంటాయి. సో ఈ స్టోర్ మొత్తం ఒక హాఫ్ అయితే లేసెసే ఉంటాయి. సో నేనైతే నా శారీకి లేస్ వేయించుకుందాం అనుకున్నాను. నా మైండ్లో ఒక ఇన్స్పో ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని వేయించుకుందాము అనుకున్నాను. అండ్ బ్లౌజ్కి టాజిల్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్లాత్స్ కూడా ఉన్నాయి. లైక్ టాప్ అవి కుట్టించుకోవడానికి అట్లా క్లాత్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి తీసుకోండి. కేఆర్ కసత్ దీని పేరు. అండ్ ఇవైతే చాలా స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో, చాలా ఏరియాస్లో. మేము వెళ్ళింది వచ్చేసి పంజాగుట్ట, మాకు దగ్గరలో ఉన్న దానికి మేము వెళ్ళాము. సో అక్కడ తీసేసుకున్నాక తర్వాత ఆర్ వార్డ్రోబ్ అనే స్టోర్కి వచ్చాము. మా డాడీ కోసం ఒక 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాము. సో అవి కూడా తీసేసుకుని తర్వాత అయితే జనరల్ బజార్ వెళ్ళాము మేము. సో
జనరల్ బజార్కి వచ్చాము మేము షాపింగ్ కోసం, లైక్ కొన్ని స్లిప్పర్స్ అట్లాంటి వాటి కోసం. సో మీకు కూడా చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం కవర్ చేయలేకపోయినా ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్లిప్పర్స్ కోసం వచ్చాము. నాకు ఈ స్లిప్పర్స్ బాగా నచ్చినాయి, బట్ ఇందులో కలర్ ఆప్షన్స్ లేవు, అదొక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ వచ్చేసి దానికి కాస్ట్ చెప్పిన రేంజ్ నాకు నచ్చలేదు, ఎక్కువ అనిపించింది. తగ్గించమంటే తగ్గినన్నారు. సో నేను ఇంకా స్లిప్పర్స్ ఏం తీసుకోలేదు. కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నా. మమ్మీ వాళ్ళు స్లిప్పర్స్ తీసుకున్నారు, రిషి ఒక టాప్ తీసుకుంది. తర్వాత మేము ఎక్కడికైనా బయటకు వెళ్దాము అనుకున్నాం. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ ఆర్బిట్ మాల్. సో మెట్రో తీసుకుని మాదాపూర్ వరకు వెళ్ళాము. సో మనకి మాదాపూర్లో మెట్రో దిగ్గానే కొంచెం ఫ్రంట్కి వెళ్తే న్యాచురల్స్ ఉంటుంది కదా, సో మేము అక్కడికి వెళ్ళాం ఫస్ట్. అండ్ నేను టెండర్ కోకోనట్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నాను, బట్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మీరు కూడా ట్రై చేయండి. సో మేము ఇనార్బిట్ మాల్కి వచ్చేసాము. అండ్ దివాళీ ఇంకొక 2 డేస్లో ఉంది కాబట్టి ఫుల్ లైటింగ్ ఉండే, అండ్ మంచిగా లైటింగ్తో చాలా బాగుంది. మేము కొన్ని పిక్చర్స్ దిగాము అక్కడ. అండ్ అక్కడ ఒక ఈవెంట్ కూడా జరుగుతుంది. సో కొంతసేపు ఈవెంట్ చూసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మాకు టైం లేదు, ఎందుకంటే మాకు ఆ రోజు నైట్ రిటర్న్ ఉండే. సో మేము ఫాస్ట్గా వెళ్ళాలి ఫుడ్ తినేసి. సో మేము ఫాస్ట్గా ఫుడ్ తినేసాము. నేనైతే మెక్డీ నుంచి బర్గర్ అండ్ బాబు చికెన్ నుంచి తందూరి చికెన్ తిన్నాము. నేను రిషి షేర్ చేసుకున్నాము. ఫాస్ట్గా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో మేము షాపింగ్ చేసినవన్నీ అలానే ఉన్నాయి. సో ఫాస్ట్గా లెగ్గేసి సర్దుకుని బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.